ఐ మీన్ దీంతో కనెక్ట్ అవ్వదు. అలాగే ఫిదా, భానుమతి, వరుణ్, అలాగే ఈ ప్రతి సినిమాలో శ్రీరామ్, గోదావరిలో శ్రీరామ్, సీతా మహాలక్ష్మి, ఈ క్యారెక్టర్స్ కనపడతాయి. ఎందుకు చూడండి ఈ సినిమాలో కూడా ప్రతి ఒక్కరు ధనుష్ని దేవా అంటున్నారు, నా ఫ్రెండ్ ఏమో దీపక్ అంటున్నారు తప్ప పేర్లు పెట్టి ఎవరు పిలవట్లేదు, గుర్తుంచుకోవట్లేదు. గబుక్కుని దేవాను వస్తుంది. నాకు అలాగే అనిపిస్తుంది ఇప్పుడు. అంటే క్యారెక్టర్ని అంతగా ప్రొజెక్ట్ చేస్తారు. ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ లేదు. ఎప్పుడో చూసి సినిమాలకి ఆ క్యారెక్టర్స్ పేరు, నా సినిమాలో నా క్యారెక్టర్స్ నాకు పేరు గుర్తుండవు నాకు. అలాంటిది తన సినిమాలో క్యారెక్టర్స్ ఇప్పటికీ గుర్తున్నాయి నాకు. రూపా అనే పేరు ఎందుకు గుర్తుందంటే అందులో తండ్రి పాత్ర మెంటల్గా రిటార్టెడ్ రూపాన్ని పిలుస్తాడు. ఆనంద్ ఆఫ్ కోర్స్ హీరో పేరు, అది గుర్తుండిపోయింది. అట్లాగే వరుణ్ సినిమాలో ఫిదాలో భానుమతి సెపరేట్ కేజ్ అంటుంది కదా ఒక డైలాగు, సెపరేట్ పీస్ ఏదో అంటుంది. అలాగే హైబ్రిడ్ పెళ్ళి అంటుంది. అలాగా తన క్యారెక్టర్స్ గుర్తుండిపోతాయి. అది తన గొప్పతనం. అవి వాస్తవికంగా ఎక్కడో ఇంకా ఉండుంటాయి, వాళ్ళు ఎక్కడో జీవించుంటారు అన్న ఫీలింగ్ ఇస్తుంది. అలాంటి రియల్గా అతని కాన్సెప్ట్ కానీ అది చెప్పాలంటే అదొక పిచ్చి. నేను అనుకున్నది తప్ప ఇంకోలాగా కాదని. ఇందాక నాకు అన్నారు కదా, నేను మామూలుగా ఎప్పుడు నడిచి వచ్చే విధంగా నడుచుకుంటూ వస్తుంటే నాకు అలా వద్దు ప్లీజ్ దయచేసి మీరు నా క్యారెక్టర్ నడవాలి. నీ క్యారెక్టర్ నడవాలంటే ఎలా నడవాలి తెలియదు నాకు. నాకు వచ్చిన నడకే ఇది అని చెప్పి ఇందాక ఇద్దరు అనుకుంటాం. నాకు తెలిసిన నడకే ఇది కాదండి. మీ హీరోలా నడుస్తున్నారు, స్టైలిష్గా నడుస్తున్నారు. నేను స్టైలా, నేను హీరోలాగనా అని అంటే కాదు అంటూ ఆ క్యారెక్టర్ చూస్తుంటే నాకు మీరు చాలా డిఫరెంట్గా కనపడ్డారు. నాకు రెగ్యులర్గా కనపడలేదు. మీకుండే ఆ కింగ్ నాగ్ అని కానీ ఆ గ్లామర్ మన్మధుడు ఈ యొక్క స్టైల్లో ఒక చామ్ ఉంటుంది కదా, ఈ సినిమాలో అది కనపడకుండా జీవితంలో నలిగిపోయినటువంటి, మానసికంగా ఫిజికల్గా నలిగిపోయినటువంటి ఒక మనిషి కనపడుతున్నారు. అది మీ క్యారెక్టర్ ఏంటి ఇలాగుంది నలిగిపోయినట్లుగా. బహుశా జైలు నుంచి బయటికి మళ్ళీ ఎప్పుడు వచ్చినప్పుడు మళ్ళీ ఫుల్ గ్లామర్లో కనపడతాడేమో సూటు గిట్టు వేసుకుని. అంటే అప్పుడు కూడా భారంతోటో మానసికంగా ఆ ఒక దీనితోటో ఆ సంఘర్షణతోటో ముఖంలో ఆ హెవీనెస్ తోటో జీవితంలో ఏదో పోగొట్టుకుని ఏదో సాధించాలని ఏదో అనుకోవాలని ఏదో రకంగా అయిపోయిన ఇట్లా ఈ పరిస్థితుల్లో అన్న మీమాంసలో నలిగిపోతాం. ఆ నలిగిపోవడం అనేది ఫిజికల్గా అండ్ అపిరెన్స్ వైజు పెర్ఫార్మెన్స్ వైజు చూపించగలిగాడంటే అది హెడ్స్ ఆఫ్ నాగ్. మీరు అన్నట్లుగా ఇది మీకు డిఫరెంట్, ఇంకో కోణం నుంచి మీకు హొరైజన్ మీకు ఓపెన్ అయ్యింది, ఇంకొక డోర్ ఓపెన్ అయ్యింది. తద్వారా బోల్డ్ అని ఫెంటాస్టిక్ క్యారెక్టర్స్ వస్తాయి. అండ్ మీరు అనుకున్నది ఉంటుంది, మీ లాంజివిటీ ఇంకా పెరుగుతుందని అనుకుంటున్నాను. మీ దోవలో నేను కూడా మీకు సమంగా నేను వచ్చేస్తాను నేను అనుకుంటున్నాను. అంటే ప్రతిసారి నాకు అన్ని విషయాల్లో కూడా నాకు సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది. అది హెల్త్ కానివ్వండి, కంపోజ్డ్ బిహేవియర్ కానివ్వండి, ఒక ట్రాంక్విల్ ఆలోచనలు కానివ్వండి, స్థితప్రజ్ఞత కానివ్వండి, ఏం జరిగినా సరే అంటే నవ్వుకుంటూ సరదాగా ఉంటాం. ఇవన్నీ చూస్తుంటే నాకు ఎంత ప్రశాంతంగా ఉంటుంది, ఎంత మానసికంగా ఉంటుందని. సో అలాగా ఈ ప్రొఫెషనల్గా కూడా ఈ సినిమాతోటి తను వెళ్ళే దారిలో వై నాట్ నేను కూడా రేపు పొద్దున ఏదైనా అవసరం వచ్చి ఓటీటీలో ఏదైనా సినిమాలు చేయాల్సి వస్తే కనుక ఏం ప్లాన్ నార్సింగ్ నువ్వే గబుని అన్నా కదా గబుకొని రెడీ అయ్యి వచ్చే రేపు పొద్దున ఇంటికి. సో ఓటీటీలో ఏదైనా సినిమాలు చేయాల్సి వచ్చినా సరే, వెబ్ ఫిల్మ్ చేయాల్సి వచ్చినా సరే, దానికి కూడా మనం సమాయత్తం అవ్వాలి. దానికి నాకు ఈ రోజున నాకు తీసుకున్న నిర్ణయం నాకు కూడా ఒక ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది. సార్ వెల్ డన్. ఈ సినిమా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగింది ఈ సినిమాలో. అండ్ నా డైలాగ్ నువ్వు అనిస్తే నాకు ఇందాక నేషనల్ క్రష్, నా క్రష్ కూడా అందుకని నేను ఆ మాట అనను కానీ అనుకుంటాను అంతే, పైకి మాత్రం నేను అనను. సరే అమ్మా, ఫెంటాస్టిక్ అమ్మా నువ్వు. అండ్ ఇప్పుడు కదా తన ఫస్ట్ సినిమా హీరోయిన్గా వచ్చినప్పుడు ఆ సినిమాకి ఇలాగే నేను గెస్ట్గా వచ్చాను. ఆ రోజు నుంచి తన్ని అబ్జర్వ్ చేస్తుంటే నటనా పరంగా కానివ్వండి, తన ఇమేజ్ పరంగా కానివ్వండి, డే బై డే ఫిలిం ఆఫ్టర్ ఫిలిం ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇది నేషనల్ క్రష్ కాదు, ఇంటర్నేషనల్ క్రష్ అయిపోయింది అమ్మాయి. అండ్ గాడ్ బ్లెస్ యూ అమ్మా. నువ్వు ఎంత బాగా పెర్ఫామ్ చేస్తావంటే నేను చూస్తుంటే నీ కళ్ళు తప్ప ఇంకేమైనా అట్రాక్ట్ చేసుకోవు, కళ్ళు ఒకలా చూస్తుంటావు నేను. అండ్ ఆ కళ్ళతో ఏమి పలికిస్తుంది ఎక్స్ప్రెషన్ అంటే ఇంకా అంతా ఇంత కాదు.
అండ్ ఈ సినిమాలో ఎంత నిడివి ఉంది, ఎంత లెంగ్త్ ఉంది క్యారెక్టర్ అనే దానికంటే ఎంత ఇంటెన్సిటీ ఉంది అంటే అందులో మాత్రం చూపించగలిగింది ప్రతిదీ. ముఖ్యంగా బిడ్డను హోల్డ్ చేసినప్పుడు ఆవిడ ఒక కన్నతల్లిలాగా, ఒక అమాయకంగా ఒక ప్రియుడిని మోసపోయినప్పుడు వాడి వల్ల ఎక్కేసినప్పుడు నాకు చూడాలి అందులో సౌందర్య వచ్చేసి అప్పారావు వస్తాడు ఇంకా కోసం వెయిట్ చేస్తానంటే పిచ్చమొహం అన్నట్టు ఫీలింగ్ వచ్చింది. అంత అమాయకురాలాగా ఉంది. అది మళ్ళీ ఇందులో కనిపించింది నాకు, ఆ సౌందర్య కనిపించింది ఆ క్యారెక్టర్ చేయటంలో. యూ డన్ ఫెంటాస్టిక్ జాబ్. ఆ తర్వాత సీరియస్నెస్గా పెంచుకుంటూ, ఆ తర్వాత దేవాకి సపోర్ట్గా ఉంటూ అండ్ దేవాన్ని ఓన్ చేసుకునే విధంలో మాత్రం నీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ నీ క్యారెక్టరైజేషన్ వెల్ డిజైన్డ్ అండ్ వెల్ పర్ఫార్మ్డ్. ఫెంటాస్టిక్ అమ్మా, ఫెంటాస్టిక్. అండ్ ఇంకా మిగతా క్యారెక్టర్స్ అందరూ అన్ని రకాలుగా అన్నీ బాగా చేసినా సరే నిజంగా చెప్తాను, హృదయానికి హత్తుకుపోయిన క్యారెక్టర్ ధనుష్. అంటే ఈ క్యారెక్టర్కి ధనుష్ తప్ప ఇంకెవరు లేరని, ఇంకెవరు చెయ్యలేరు. ష్యూర్ ఇంకొక హీరో లేడు. అంత పెర్ఫార్మ్ ఇచ్చి హీరో ఇమేజ్ ఉండి, స్టార్ ఇమేజ్ ఉండి, అన్ని రకాల కాంబినేషన్లో ఉండి చేసే మనిషి అంటే ద ఓన్ అండ్ ఓన్లీ స్టార్ ఇన్ ఇండియా ఇస్ ధనుష్. ధనుష్ని మైండ్లో పెట్టుకుని ఈ క్యారెక్టర్ డిజైన్ చేసావా శేఖర్? లేదు, నీ క్యారెక్టర్కి అతను అనుకోకుండా సరిపోయాడా అని అంటే నాకు లేదు. నువ్వు ధనుష్ని దృష్టిలో పెట్టుకుని ఈ క్యారెక్టర్ డిజైన్ చేసేవేమో అనుకో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈయన సపోజ్ నేను చేయలేని శేఖర్, ఐ వెరీ సారీ సార్, నా రొంబ బిజీ இருக்கேன், நான் பண்ண முடியாது అని சொன்னா என்ன பண்ணுவேని? ఎవరున్నారు చేయడానికి? నన్ను అడిగితే నా వల్ల కాదు, నాకు వద్దని బాబు ఈ కష్టాలు ఇవి నాకు ఇలా ఎవరు లేరు. అంత న్యాచురల్గా ఆ క్యారెక్టర్లో ఇమిడిపోయి ఆ క్యారెక్టర్ని అంత బాగా చూపించడం అనేది ధనుష్ తప్ప ఇంకెవరు లేరు. ధనుష్ నీకు బెస్ట్ యాక్టర్ అని చాలా మామూలు అయిపోయింది. మాకు ఎప్పుడైనా వస్తే వావ్ నాకు వచ్చిందో నేషనల్ బెస్ట్ యాక్టర్ అనుకోవాలి తప్ప నేను, బట్ నీకు ఇది మామూలు అయిపోయింది. మళ్ళీ ముందస్తుగా నీకు అడ్వాన్స్గా చెప్పేస్తున్నాను, నీకు కంగ్రాట్స్. నీకు బెస్ట్ యాక్టర్ అనేది ఖచ్చితంగా రావాలి. లేకపోతే నీకు నేషనల్ అవార్డ్స్ అనేదానికి మళ్ళీ అర్థం లేదు. బట్ అది నీకు ఇది మామూలే, కానీ నీకు ఈ సినిమాకి వస్తే కనుక ఇందులో ప్రతి ఒక్కరికి ఇది గర్వకారణం. అది డెఫినెట్ యూ విల్ విన్. ఫెంటాస్టిక్. ఇక ప్రొడ్యూసర్స్గా మన సునీల్ ఉన్నాడు. సునీల్, భారత్ వీళ్ళిద్దరికంటే కూడా వాళ్ళ నాన్నగారు నాకు అత్యంతమైనటువంటి గౌరవనీయులు. అంత పెద్ద మనిషి ఆయన, అంత నిక్కార్సైన మనిషి. ఈ సినిమా బిజినెస్లో అంత ఆనెస్ట్తో ఉండే మనుషులు ఎవ్వరు లేరు నాకు తెలిసి. పరంగా చూస్తే కనుక నికేత్ కెమెరామెన్, డిఓపి నేను ఎప్పుడు చూడలేదు. హాయ్ నికేత్, ఐ హ్యావ్ సీన్ యువర్ ఫిలిమ్స్, ఐ డోంట్ రిమెంబర్ ఈవెన్, but the way you are presenting yourself here is very much appreciable. I could see the energy what you are pouring here. Definitely it will reflect on the stage. Otherwise Nagaja would have been praise you so much. And you also grab my attention. And future, I don't know, yes, maybe. And you have done a fantastic job. So initially when villain scenes are happening, that time I could see the top floor swimming pool. There I could see the richness of the film. So hardly they would have spent anything. So riches comes not because of the money. Riches comes with your viewfinder. So that way our credit goes to the whole film has grabbed attention and it looks very rich. So definitely please, I will awaiting you in future. And all the very best. Good luck. Then a great job as far as the camera is concerned. And then మా యోగేశ్వరుడు, మా పెద్ద అనుకోండి పాపం, లేని వయసు వద్దు సార్, కూర్చోండి సార్, మీరు లెగించండి ప్లీజ్ సిట్ డౌన్, టేక్ యూర్ సీట్. సార్ మీరు లెగదు సార్, మమ్మల్ని ఇబ్బందిగా ఉంటుంది. ఇద్దరం చాలా నువ్వు అనుకుని మాట్లాడే పరిచయం మాకు శుభలేఖ సినిమా నుంచి 1980 నుంచి వీఆర్ వర్కింగ్ టుగెదర్. ఈ మధ్యకాలం వరకు కూడా ఎప్పుడైనా సెట్గా వస్తాడు, రాగానే సినిమా అడుగుతాడేమో, నెక్స్ట్ సినిమా ఏం చేద్దాం అడుగుతాడంటే
బాబాయ్ ఈసారి మీ ఇంటి నుంచి నాకు ఆవకాయ పచ్చడి రాలా అంటాడు. మ్యాంగో పికిల్, యాస్ ఫర్ మ్యాంగో పికిల్ ఫ్రమ్ మై హౌస్. సో ఈసారి పంపించాను బాబు, వస్తుంది. శుభం, ఫెంటాస్టిక్. నువ్వు ఈ వయసులో కూడా ఇంత బాగా పనిచేస్తున్నావు, ఇంత కష్టపడుతున్నావు అంటే కనుక అవసరమా అనిపిస్తుంది. రిటైర్ అవ్వచ్చు కదా, హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు కదా అని. కానీ మన సోల్స్ అవే, రిటైర్మెంట్ అది తీసుకోలేము. కష్టపడి పనిచేయటంలోనే మనకు ఆనందం ఉంటుంది. కష్టపడి పనిచేయటంలోనే ఈ ఇష్టమైన పురుషుల్లో మనం ఉంటాం. మన లాంజివిటీ ఉండాలి అంటే మనం ఇందులోనే ఉండాలి ఖచ్చితంగా. అండ్ భగవంతుడు ఇంకా సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాలి. నాన్నగారు ఆయన పనితనం నాకు గుర్తుంది, ఆయన దగ్గర కూడా పనిచేశాను నేను. అలాగే ఇప్పుడు నీతో కూడా పని కొనసాగిస్తున్నాను. అండ్ ఈ సినిమాలో నువ్వు పార్ట్ అవటం అన్నది ఇట్ ఈస్ గ్రేట్, వండర్ఫుల్ తరణి, ప్లీజ్. అండ్ ఇక్కడ చూస్తుంటే యంగ్స్టర్స్ ఎంత ఎంతూజియాస్టిక్గా ఉన్నారంటే, వాళ్ళందరినీ పేరు నేను పిల్లలని కానీ యంగ్స్టర్స్ అంటే ఇండస్ట్రీ ఎంత ఫ్రెష్గా, ఎంత యంగ్స్టర్స్ తోటి ఎనర్జీతో ఉంది అంటే అంత అయితే కాదు. నాకు అనిపిస్తుంది అబ్బా మన ఇండస్ట్రీ ఏమైనా ముసలిదైపోయిందా అని అనిపిస్తుంది అప్పుడప్పుడు అద్దంలో మమ్మల్ని మేము చూసుకుంటూ. కానీ ఈరోజు ఇక్కడ చూస్తుంటే కనుక ఇంతమంది యంగ్స్టర్స్ తోటి అండ్ చాలా బబ్లింగ్గా చాలా బాగుంది. ఈ ఇండస్ట్రీ కొనసాగాలి ఎలాగే అంటే కనుక మీలాంటి యంగ్స్టర్స్ రావాలి. ఇలాంటి యంగ్స్టర్స్ వల్లనే మేమంతా పుంజుకుంటాం. నేను ఈ రోజున కొత్త డైరెక్టర్స్తో పనిచేస్తాను. అనిల్ రావుపూడి కానీ, బాబీ డైరెక్టర్ కానీ, వశిష్ఠ్ కానీ, ఇలాంటి యంగ్స్టర్స్ పనిచేస్తుంటే ఎక్కడ లేని ఎనర్జీ వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళ నుంచి కొత్తను ఉంది. నేను వాళ్ళకి అనుగుణంగా నేను మారిపోతుంది తప్ప నాకు అనుగుణంగా వాళ్ళు ఉండాలి కోరుకోవట్లా. నా సక్సెస్ అక్కడేమో అనుకుంటున్నాను నేను. ఆ రకంగా ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ అన్నట్లుగా ఈ సమయంలో వైన్ గుర్తుకొచ్చింది, సారీ. అండ్ అలాగా ఇదే ఎనర్జీతోటి, ఇదే యంగ్స్టర్స్ తోటి ఇండస్ట్రీ కలకలాలని కోరుకుంటున్నాను. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మై బ్రదర్, నాకు బిడ్డతో సమానం, దేవిశ్రీ ప్రసాద్. అండ్ దేవిశ్రీ ప్రసాద్ తన ఎనర్జీ అంటే ఇందాక చూశారు కదండి, లైవ్ షో చేసేసాడు ఇక్కడ. ఆ తర్వాత ఏం మాట్లాడాలో ఎవరికి ఏం తొయ్యినటువంటి పరిస్థితి, మొత్తం అంతా షో గ్రాప్ చేశాడు. బట్ నేను మళ్ళీ కంబ్యాక్ తర్వాత పొలిటికల్గా కొన్నాళ్ళు ఉండి 1915లో 150 సినిమా చేసిన దగ్గర నుంచి, అంతకుముందు తన సినిమాలతోనే ఎంబీబీఎస్ కానీ, జిందాబాద్ కానీ అన్నీ అయిన తర్వాత మళ్ళీ తన వలన నా మ్యూజికల్ అనేది ఏర్పడేదేమో అనుకుంటున్నాను. అలాంటి గ్రేట్ మ్యూజిక్స్ నాకు ఇచ్చి మళ్ళీ నేను నిలబడడానికి దోహదపడ్డాడు మనోడు. యూ ప్లీజ్ వద్దు అలా చేయదు ప్లీజ్, దోహదపడ్డాడు. నేనంతా సరస్వతి పుత్రులయ్యా, ప్లీజ్ బంగారం ప్లీజ్. అండ్ తను ఎనర్జీ డే బై డే పెరిగిపోతుంది, తన టాలెంట్ డే బై డే పెరిగిపోతుంది. ఇక నేషనల్ నుంచి మన రీజనల్ నుంచి నేషనల్ లెవెల్కి ఎలా ఎదిగిపోయాడో మనం చూసాము. ఆ హోల్ ఇండియా తన గురించి ఎలాగా కీర్తిస్తుంది అనేది మనం ఈ పుష్ప 1 and 2 చూస్తున్నాము. ఇప్పుడు ఈ సినిమా కుబేర్లో కూడాను ఎక్కడ డ్యూయట్ సాంగ్స్ లేవు కదా అని అనిపిస్తుంది. కానీ ఒక సాంగ్ ధనుష్ పాడిన ఆ సాంగ్ ఎంతగానో ఆకట్టుకుందంటే అంతా ఇంత కాదు. దానికి ఇద్దరు ఒకరొకరు కాంప్లిమెంట్ చేసుకుంటూ ఆ సాంగ్ అంత బాగా హిట్ అవడానికి దోహదపడింది. అట్లాగే సినిమా చూస్తుంటే